హలో ఫ్రెండ్స్, నేను మీకందరికీ ఈరోజు చదివి వినిపించబోయే మరో మంచి నవల మాస్టర్ రైటర్ సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన ఎర్ర సముద్రం అనే నవలండి. ఈ నవల మీకు అందరికీ తప్పక నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను చదివే నవలు మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తుందండి. ఇక కథలోకి వెళితే, రాజధాని నగరంలో కొద్ది క్షణాల క్రితమే మసక చీకటి ప్రవేశించింది. అప్పుడు సమయం 6-7 గంటల మధ్య. ఆ సమయంలో ఆకాశం నుంచి రాజధానిని చూస్తే పల్చటి బురకా వేసుకొని నిలబడ్డ ఎంచక్కటి 16 ఏళ్ల ముస్లిం అమ్మాయిలా ఉంది. నగరానికి పక్కగా ఉన్న బంజారా కొండల్లోంచి సూర్యుడు చివరిసారిగా బిర్లా మందిరాన్ని, చార్మినార్ని చూసేసి చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు. పల్చటి వెలుగు, సన్నని చీకట్లో బంజారా కొండల ప్రాంతంలో భవనాలు అప్పుడే తయారైన ముచ్చటైన ముత్యాల్లా అందంగా ఉన్నాయి. ఆ భవనాల్లో ఓ అద్దాల భవనం ఆ సమయంలో మరింత అందంగా కనిపిస్తోంది. అదో 5 అంతస్తుల భవనం. రోడ్డు పక్కన హుందాగా నిల్చున్న ఆ భవనం పాలవనంలా మెరుస్తోంది. అంత పెద్ద భవనంలోనూ ప్రస్తుతం పై అంతస్తులో 3వ గదిలో మాత్రమే మనుషులున్నారు. ఆ 3వ గదిని తీసి దుబాయ్లో అమ్మేస్తే ముచ్చటపడి 3 కోట్ల రూపాయలు కొనుక్కుంటారు. అంత విలాసవంతంగా ఉంది ఆ గది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులున్నారు. అందులో ఒక వ్యక్తికి 25 ఏళ్లుంటాయి. చామన ఛాయలో సన్నగా, మరీ పొడవు పొట్టి కాకుండా మధ్యస్థంగా, ఉంగరాల జుత్తుతో, పెద్ద పెద్ద కళ్ళతో ఆరోగ్యంగా ఉన్నాడు. అతని వంటి మీద 50 రూపాయలు మాత్రమే విలువ చేసే బట్టలున్నాయి. కాళ్లకు సగం అరిగిపోయిన హవాయి చెప్పులున్నాయి. అతను ఆ గదికి రావడానికి 2.5 సంవత్సరాల వయస్సు గల అతని దారుణమైన అనుభవాలు, 2 నెలల అంతర్మదనం, 2 గంటల క్రితం వచ్చిన తెగింపు కారణమయ్యాయి. ప్రస్తుతం అతను చేతులు కట్టుకుని వద్యశిలపై నిల్చున్నాడు. అతనికి ఎదురుగా ఓ 50 ఏళ్ల వ్యక్తి దర్జాగా అతి మెత్తని కుషన్ చైర్లో కూర్చుని ఉన్నాడు. సుఖాల్లో పుట్టి సుఖాల్లో పెరుగుతూ ఆ సుఖాన్ని ఇంకా పంచుకునే ప్రయత్నంలో సుఖాసీనుడై ఉన్నాడు. చేతిలో పైపు అప్పుడప్పుడు అటు ఇటు తమాషాగా కదులుతోంది. అతని తోడేలు కళ్ళు చెలగాటంగా కదులుతున్నాయి. ఎదుటి వ్యక్తిని అంచనా వేస్తున్నాయి. అతను భాగ్యరాజ్. సాదాసీదా దుస్తుల్లో ఉన్న యువకుడి పేరు రవిచంద్ర. చూడు రవి, నేను పెట్టిన షరతులన్నింటికి ఒప్పుకున్నావు. అందుకు నాకు చాలా ఆశ్చర్యంగా మాత్రం లేదు. అలా అని అసలు లేకపోలేదు. ఎందుకంటే ఇండియాలో మనిషి ప్రాణం విలువ ఇంత తక్కువని చాలా తేలిగ్గా లెక్క కొట్టొచ్చని తెలిసినా మరీ ఇంతగానా అని ఆశ్చర్యంగా ఉంది. ఇది నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను? మా నాన్నగారైనా ఎందుకు చెప్పలేదు? కారణం ఒకటే కనిపిస్తోంది. ఈ గదుల్లోంచి బయటకు రానందువల్ల, అలా వచ్చే అవసరం రానందువల్లే అనుకుంటాను. పూర్ ఇండియన్ లైఫ్స్. భోపాల్లో కొన్ని వేల మంది మిడతల్లా కాలిపోయినప్పుడు ప్రభుత్వం ఇప్పటికీ చూపిస్తున్న ఉదాసీనతను, నిర్లక్ష్యాన్ని బట్టేనా అంచనా వేయలేకపోయాను. మన విషయంలోకి వద్దాం. ఎవరైనా ఎలాగోలా బ్రతకాలనుకుంటారు, కానీ నువ్వు చావాలనుకుంటున్నావు. ఆత్మార్పణ కావించుకుంటానంటున్నావు. అదే సాధారణమైన మనిషి అయితే నా ఆశ్చర్యానికి అర్థం ఉండకపోవచ్చు. కానీ భవిష్యత్తులో గొప్ప మేధావి కాగల తెలివితేటలు ఉన్నవాడివి, బాగా చదువుకున్నవాడివి, వయసులో ఉన్నవాడివి, ఆరోగ్యవంతుడివి. అందుకే నాకు కాస్తపాటి ఇది. లైఫ్ ఈజ్ నాట్ ప్రాబ్లం టు బీ సాల్వ్డ్, లైఫ్ ఈజ్ ఏ మిస్టరీ టు బీ లివ్డ్. ఇది తెలియని భారతదేశ ప్రజల మూర్ఖత్వం పట్ల జాలి నాకు, అన్నాడు బట్టతలని నిమురుకుంటూ భాగ్యరాజ్. ఎంతో నిర్లిప్తంగా ఉండాలనుకున్న రవిచంద్ర ఆ మాటలకు నోరు విప్పాడు. ఇప్పుడు ఈ స్థితిలో నేను మాట్లాడటం మూర్ఖత్వమే. అయితే ఇలా నేను మాట్లాడటమే మూర్ఖత్వం. మాట్లాడబోతున్నది మాత్రం కాదు. స్ట్రగుల్ ఫర్ మియర్ ఎగ్జిస్టెన్స్లో భాగంగా సామాన్య మానవుడు ఏం చేసినా మూర్ఖత్వం కాదు. కానీ మీరు చేస్తున్నది మాత్రం ముమ్మాటికి మూర్ఖత్వమే. అదే సీట్లో నేను కూర్చుంటే, నా ఎదురుగా మీరు నించుంటే అప్పుడు సైతం నేను మీలా మాట్లాడను. ఎందుకంటే నేను మూర్ఖుణ్ణి కాదు గనుక, అన్నాడు స్పష్టంగా. అది కసో, కోపమో, తన స్థితి పట్ల తనకు కలిగిన విరక్తో ఇది అని చెప్పుకోలేని ఒక అతీతమైన స్థితిలో ఉన్నాడు రవిచంద్ర. అయితే ఇప్పుడు ఆవేశం తెచ్చుకోగల సమయమే. అయినా భాగ్యరాజ్ మూర్ఖుడు కాదు, డిప్లొమాట్ కనుకే నిగ్రహించుకుంటూ భావరహితంగా ఉండిపోయాడు. నీకు బతుకు మీద తీపి లేదా? అతని గొంతు పరిహసిస్తున్నట్లుగా ఉంది. లేదు సార్, అన్నాడు రవిచంద్ర నిర్వికారంగా. లోపల అగ్నిపర్వతాలు బదులవుతున్న భావనను ప్రయత్నపూర్వకంగా దాచుకుంటున్నాడు. మరి నిరాశ కాదు అని తొట్టుపాటుపడి కావచ్చు అని అన్నాడు రవిచంద్ర. కాసేపు భాగ్యరాజ్ మౌనంగా రవిచంద్ర కళ్ళ వైపు చూశాడు.
నీ ప్రాణానికి నేను 2,00,000 రూపాయలు విలువ కట్టాను. ఆ క్షణంలో నేను వ్యాపారవేత్తగా ఆలోచించినా, పూర్ ఇండియన్ లైఫ్ అని నీ పట్ల భావించినా ఏ 10,000 కట్టేవాడిని. అసలు 2 కాదు, 5,00,000 ఇవ్వాలని ఉంది. అందుకు నేను రెడీ. మొహమాట పడకు, భాగ్యరాజ్ అన్నాడు. ఎంతన్నది మీ ఇష్టం. నా ఇష్టం. నా అవసరం 2,00,000 దగ్గర ఆగిపోయాయి. అంతకు తగ్గకూడదు. పెరిగినా నాకు అభ్యంతరం లేదు. చావు ముంచుకు వస్తున్న మాటలు తడబట్టం లేదు. అది ఎదురుగా ఉన్న పెద్ద మనిషిని ఆశ్చర్యపరచాలని కాదు, గుండె ఎంతగా బండబారినందువల్లే. చూసావా, నాకు తమాషా అయిన అలవాటు ఉంది. నా అవసరానికి అంతగా ప్రాముఖ్యం లేకపోతే పైసల్లోనే వెలకట్టి పని చేయించుకోగలను. అలా కానప్పుడు వందలనే పైసలుగా లెక్కించి ఇవ్వాలని ఉంటుంది. అయితే నా అవసరాన్ని తీర్చే వ్యక్తి అడిగితేనే సుమా. రవిచంద్ర మౌనంగా వింటున్నాడు. అతనికి చెలగాటం, తనకి ప్రాణ సంకటం. నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు. పెదవి మాత్రం విప్పలేదు. రవిచంద్ర పోబోయే తన ప్రాణం పట్ల ఆందోళన పడుతూ రేటు పెంచమని అడిగితే బాగుండనే భాగ్యరాజ్ సాడిస్టిక్ ఇన్స్టింక్ట్ తృప్తి పట్టడం లేదు. సీట్లో ఇబ్బందిగా కదులుతూ అన్నాడు. చూడు రవి, నువ్వు నా కోసం చచ్చిపోతున్నావు. ఆ సింపతి నీ మీద నాకుంది. అందువల్లే నీ ప్రాణాలు విలువ పెంచుతున్నాను. ఇంకో విషయం, నాకు ఇంకొంచెం డబ్బు కావాలి సార్ అని అడగడానికి రేపు ఈ సమయానికి నువ్వు ఉండవు. మరో విషయం, నువ్వు నా కోసం చచ్చిపోవడం లేదు. నేను నిన్ను హత్య చేసుకోబడతావు. నిన్ను నువ్వు హత్య చేసుకోబడతావు. అది హత్యని నీకు నాకు మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళంతా దాని ప్రమాదం అని మాత్రమే అనుకుంటారు, జాలి పడతారు. తన తెలివితేటలకు తానే ఆనందపడుతున్నాడు తప్ప రవిచంద్ర జీవితంతో తన జీవితాన్ని ముడిపెట్టుకున్న మరో వ్యక్తి వలన రాబోయే ప్రమోదాన్ని ఊహించలేకపోయాడు భాగ్యరాజ్. నువ్వు రేపు ఎన్ని గంటలకు చచ్చిపోతున్నావో తెలుసా? రవిచంద్రన్ అడిగాడు. తెలియదు సార్. నెమ్మదిగా ఉంది రవిచంద్ర గొంతు. సరిగ్గా 1:15 అంటే పట్టపగలు. అక్కడ 10 సెకండ్లు నిశ్శబ్దం. తన చావుకు మూర్ఖత్వంతో కూడుకున్న కారణం ఉంది కనుకే అంత కరెక్ట్గా నిమిషాలతో సహా ముహూర్తం నిర్ణయించబడిందని మనసులోనే అనుకున్నాడు. ఎంతకీ రవిచంద్ర ముఖంలో భయం కానీ ప్రేతకళ కానీ కనబడకపోవడంతో ఒకంత నిరాశ చెంది, నీకేం భయంగా లేదా? అడిగాడు భాగ్యరాజ్. భాగ్యరాజ్ ఊహించే తృప్తి అతనికి దక్కకూడదనే కసితో, లేదు, దృఢంగా నిశ్చయంగా చెప్పాడు రవిచంద్ర. నీకు డబ్బు ఇప్పుడే, ఈ క్షణమే ఇచ్చేస్తాను. ఇప్పుడే కావాలంటే. లేకుంటే నువ్వు చచ్చిపోయాక ఫలానా వాళ్ళకి ఇమ్మంటే వాళ్ళకు భద్రంగా ఇస్తాను. ఇందులో నిజాయితీ ఉంటుంది. నీకు డబ్బు ఇప్పుడే, ఈ క్షణమే ఇచ్చేస్తాను. ఇప్పుడే కావాలంటే. లేకుంటే నువ్వు చచ్చిపోయాక ఫలానా వాళ్ళకి ఇమ్మంటే వాళ్ళకు భద్రంగా ఇస్తాను. ఇందులో నిజాయితీ ఉంటుంది. నేను చచ్చిపోయాక ఇవ్వండి. రవిచంద్ర గొంతు వణికింది ఈ మాట చెప్తుంటే. ఎవరికి పంపమంటావు? నా భార్యకి అన్నాడు రవిచంద్ర భారంగా. ఆశ్చర్యపోయాడు భాగ్యరాజు. నీకు పెళ్ళైందా? అవును. షాక్ తిన్నాడు భాగ్యరాజు. పిల్లలా? సమాధానం చెప్పలేదు రవిచంద్ర. నీ భార్య వయసు ఎంత? ఇంకా షాక్ నుండి తీరుకోకముందే అడిగాడు. 20 ఏళ్ళు చెప్పాడు రవిచంద్ర. గత స్మృతుల తాలూకు ఆనందం దుఃఖంగా మారి గొంతు గడ్డుపడుతుండగా ఇద్దరి మధ్య మౌనం. అప్పటికీ పూర్తిగా చీకటి పడింది. బంజారా హిల్స్ చీకట్లో స్నానం చేస్తున్నట్టుగా ఉన్నాయి. చాలాసేపు అయ్యాక భాగ్యరాజు నోరు విప్పాడు. రేపు నువ్వు చచ్చిపోయే వరకు నువ్వు నా అతిథిగా ఉంటావు. ఎంత నీ మీద నమ్మకం ఉన్నా నువ్వు బయటకు వెళితే ఈ రహస్యం బట్టబయలు అవుతుందేమోనన్న అనుమానం నాకుండటంలో తప్పేం లేదుగా. చెబుతూ ఒకంత ఆగి మరలా అన్నాడు. రేపు మధ్యాహ్నం లోపల నీకేం కావాలన్నా నేను ఇవ్వగలను. విశ్వాసంతో కూడుకున్న గర్వం తొంగి చూసింది భాగ్యరాజు గొంతులో. నాకేం వద్దు. కానీ చెప్పు. నా భార్యను ఒక్కసారి చూసొస్తాను. రవిచంద్ర గొంతు సన్నగా వణికింది. భాగ్యరాజు ఆలోచనలో పడ్డాడు. హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. పర్షియన్ కార్పెట్ మీద పచారులు చేస్తూ టక్కున ఆగిపోయి, వెళ్ళక తప్పదా? అడిగాడు. రవిచంద్ర జవాబేం చెప్పకుండా మౌనంగా తీక్షణంగా చూశాడు భాగ్యరాజు వైపు. ఓకే, వెళ్ళు. కానీ నువ్వు నా కారులో వెళతావు. తెల్లవారుజాము 4 గంటల వరకే ఇంట్లో ఉంటావు. నీ ఇంటి బయట నా మనుషులు ఉంటారు. నువ్వెలాగూ నీ భార్యకు చెప్పవని నమ్మకం ఉంది. కానీ ఆ టైంలో బయట నుండి నిన్ను కలుసుకునేందుకు ఎవరైనా వస్తే ఆపేందుకు, నీ జీవితంలో ఆఖరి గంటలు, పైగా భార్యతో వాటిని పాడు చేయటాన్ని ఆపేందుకు. అందుకేనని నమ్మమంటారా? సర్కాస్టిక్గా అన్నాడు రవిచంద్ర. భాగ్యరాజ్ బిగ్గరగా నవ్వాడు. అఫ్కోర్స్, అందుకే కాదు, నా మనుషులు నీ మాటల్ని బయట రికార్డ్ చేస్తుంటారు. ఈ ఆఖరి గంటల్లో నీ భార్యతో ప్రైవసీ కోరుకునే మూడ్లో ఉండవనుకుంటాను. కనుక నీ చేతల్ని కూడా రహస్యంగా గమనిస్తుంటారు.
ఈ రహస్యాన్ని నీ భార్యకైనా చెప్పావని తెలిస్తే మీ ఇద్దరు ఒకేసారి చచ్చిపోతారు. భాగ్యరాజు గొంతులో కర్కసత్వం పొడచూపింది. ఆ కర్కసత్వానికి రవిచంద్ర నిర్లిప్తంగా నవ్వుతూ, ఆమెకు తెలిస్తే ఈ యజ్ఞం ఎలా నెరవేరుతుంది? నా ఆశ నెరవేర్చుకోవటానికైనా ఆమెకు చెప్పకూడదు. ఈ చెప్పకపోవటం అన్నది మీకే కాదు, నాకు అవసరమే. మరో గంటలో హోండా కారు రవిచంద్రను మరో 4 సాయుధుల్ని ఎక్కించుకుని తిలక్ నగర్లో ఉన్న రవిచంద్ర ఇంటి వైపు దూసుకుపోతోంది. ఎవరూ మాట్లాడుకోవటం లేదు. తన భార్యకు అనుమానం రాకుండా ఉండేందుకు ఏం చేయాలో అప్పటికే 2 సార్లు చెప్పాడు రవిచంద్ర కారులో తన పక్కన కూర్చున్న వ్యక్తులకు. 20 నిమిషాల తర్వాత ఒక చోట కారు ఆగింది. రవిచంద్ర ముందు కారు దిగాడు. ఒక్కొక్క అడుగే భారంగా వేస్తూ ఇంటివైపు కదిలాడు. కారు రివర్స్లో వెళ్ళి వీధి చివరన ఆగింది. డ్రైవర్ కారు దిగి బాయ్ నెట్టెత్తి ఏదో బాగు చేస్తున్నట్టు నటించసాగాడు. 4 సాయుధులు ఓసారి తమ దగ్గర ఉన్న పిస్టల్స్ తడిమి చూసుకొని ఒక్కొక్కరు విడిపోయి రవిచంద్ర ఇల్లు దృష్టిలో ఉండేలా తమ స్థానాన్ని నిర్ణయించుకొని అక్కడే సెటిల్ అయిపోయారు. రవిచంద్ర ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నిమిషాలు గంటలు అయ్యాయి. ఎవరూ తమ స్థానాల్లోంచి కదలటం లేదు. ఎవరికి వారే రాబోయే 4వ గంట కోసం ఎదురు చూస్తున్నారు. అర్ధరాత్రి దాటిపోయింది. వీధులన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఆ సాయుధులకి తమ బాస్ ఈ పని ఎందుకు చేయమన్నాడో, ఎవరి కోసం చేయమన్నాడో తెలియదు. తాము చేయవలసిన పని మాత్రమే తెలుసు. మరి కొద్ది నిమిషాలే ఉంది 4 కావటానికి. కాలం భారంగా నడుస్తుంది. అక్కడ రవిచంద్రకు, ఇక్కడ సాయుధులకు 3:59 రవిచంద్ర ఇంటిలోంచి వస్తున్న అలికిడి లేదు. ఒక సాయుధుడు అనుమానంగా లేచాడు. అతన్ని చూసి మరొకడు లేచాడు. 3వవాడు 4వవాడు వరుసగా లేచారు. ఒక్కొక్కడు జాగిలాల్లా రవిచంద్ర ఇంటిని 4 వైపుల నుంచి చుట్టుముట్టేందుకు కదిలారు. అక్కడ డ్రైవర్ టైం చూసుకున్నాడు. 4 కావటానికి 10 సెకండ్లే ఉంది. సీరియస్గా వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చొని ఇంజిన్ ఆన్ చేసి అసహనంగా రవిచంద్ర ఇంటి వైపు చూస్తున్నాడు. కాలు యాక్సిలేటర్ మీద ఉంచాడు. ఆని అన్నట్లుగా కేవలం 2 క్షణాలు చాలు ఆ కారు ముందుకు దూకేందుకు. రవిచంద్ర మనసు మారి తమతో రాకపోతే మారణహోమం ఎలా మొదలెట్టాలి? ఐదుగురిలోనూ అదే ఆలోచన. సరిగ్గా 4 అయింది. రవిచంద్ర బయటకు వచ్చాడు. నలువైపులా చూశాడు. అంతలో వెనక నుంచి భార్య కూడా వచ్చింది. ఆమె అప్పుడు బయటకు వస్తుందని ఊహించని సాయుధులు కంగారుగా చీకట్లోకి తప్పుకున్నారు. కొద్ది క్షణాలు రవిచంద్ర భార్యకు ఏదో నచ్చజెప్పుతున్నట్లుగా కనిపించింది. ఆమె లోపలికి నడిచింది. తలుపులు మూసుకున్నాయి. రవిచంద్ర తలంచుకొని వడివడిగా కూర్చుని వైపు నడక ప్రారంభించాడు. మరో నిమిషంలో కారు బంజారా హిల్స్ వైపు బయలుదేరింది. సాయుధులకి అర్థం కాని విషయం ఒకటి ఉంది. అది అన్నమాట ప్రకారం రవిచంద్ర తిరిగి రావటం. ఇంతటి నిజాయితీ పరులు ఇంకా ఉన్నారా? ఉదయం 10 గంటలకల్లా రవిచంద్రకి నలుగు పెట్టి మంగళస్నానం చేయించారు. పూజ చేయించారు. తులసి తీర్థం తాగించారు. నుదుట ఎర్రటి కుంకుమ తిలకం దిద్దారు. పట్టుబట్టలు తొడిగారు. ఈ పనులన్నీ యంత్రాలా చేసుకుపోతున్నారు భాగ్యరాజు మనుషులు. తనకేం సంబంధం లేనట్లు మౌనంగా వాళ్ళు చేయమన్నట్టు చేస్తున్నాడు రవిచంద్ర. ఇవన్నీ తృప్తిగా చూసుకుంటున్నాడు భాగ్యరాజు. ముహూర్తం దగ్గర పడుతుంది. ఆ రోజే ప్రారంభం చేయబోయే భాగ్యరాజు కొత్త ఫ్యాక్టరీ దగ్గరకు తీసుకెళ్లారు రవిచంద్రను. 1 గంట కల్లా బలి పశువు తయారైంది. రవిచంద్రను టెర్రస్ మీదకు తీసుకెళ్లారు. భాగ్యరాజు ఆనందంగా చూసుకుంటున్నాడు తన కొత్త ఫ్యాక్టరీ వైపు, రవిచంద్ర వైపు. ఫ్యాక్టరీ కింద కొత్తగా చేరిన కార్మికులంతా ఎప్పుడు ప్రారంభోత్సవం జరుగుతుందా, ఎప్పుడు లోనకు వెళదామా అని ఆతృతగా చూస్తున్నారు. 1:10, 1:11, 1:12, 1:13, 1:14 ఆఖరిసారిగా తలెత్తి భాగ్యరాజు వైపు చూశాడు రవిచంద్ర. నీ బలికి నేను సిద్ధమయ్యాను. నా పనేం చేశావన్నట్లు. అన్నీ సమయంగానే జరుగుతాయి. నీవేం శంకించాల్సిన పని లేదన్నట్లు మందహాసం చేశాడు భాగ్యరాజు. మరో నిమిషంలో జరగబోయే మానవ మూర్ఖత్వ పరాకాష్ఠ సంగతి ఎవరికీ తెలియదు. రవిచంద్ర గుండె శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది అతనికి. కేవలం బలి, దోపిడీ, దౌర్జన్యం వల్లే తన ఫ్యాక్టరీ అంచెలంచెలుగా పైకి వెలుగుతుందని భావిస్తున్న భాగ్యరాజ్ ఆనందంగా ఉన్నాడు. తన తెలివితేటలకి తనే మురిసిపోతున్నాడు. 1:15 కావడానికి 10 సెకండ్లే ఉంది. ఆ ఆఖరి గడియల్లో తన భార్య రూపం కళ్ళ ముందు ఓ క్షణం కదలాడింది రవిచంద్రకు. 2 కన్నీటి బొట్లు కాలిపడ్డాయి కళ్ళ వెంట నిశ్శబ్దంగా. సరిగ్గా 1:15 అంతే. 4వ అంతస్తు పెట్టుగోడ మించి గాలిలోకి డైవ్ చేశాడు రవిచంద్ర. గాలిలో మెలికలు తిరుగుతూ గుండెల విసేలా ఆరుస్తూ వచ్చి కింద ప్రహరీ గోడ మీద నిలబెట్టిన బాణాల మీద పడిపోయాడు. వాడిగా ఉన్న ఆ బాణాలు కస్తున్న రవిచంద్ర శరీరాన్ని చీల్చుకొని పైకి వచ్చి ఎర్రని చిక్కని రక్తంతో మెరవటం అంతా క్షణాల్లో జరిగిపోయింది.
జరిగిందేమిటో తెలియని కార్మికులు ఆ దారుణమైన సంఘటనకి బిందులైపోయారు. గొంతులో ఒక బాణం, పొట్టలో ఒక బాణం గుచ్చుకొని పైకి కనిపిస్తున్న ఇనుప కడ్డీల వంక నిర్జీవంగా వేలాడుతున్న రవిచంద్ర మృత శరీరం వంక బొట్లు బొట్లుగా పడుతున్న ఎర్రని చిక్కని రక్తం వంక ప్రాణాలు ఒగ్గబట్టి చూడటం తప్ప మరేం చేయలేని అచేతన స్థితిలో ఉన్నారు. భయంతో వారి శరీరాలు వణికిపోయాయి. సరిగ్గా ఇదే సమయంలో ఇద్దరు సాయుధులు ఒక సూట్ కేసుతో రవిచంద్ర ఇంటి ముందు ఆగారు. ఆ సూట్ కేసులో 5 లక్షల రూపాయలు భద్రపరచున్నాయి. ఒకడు 5 లక్షలతో తన మూర్ఖత్వాన్ని తృప్తిపరచుకుంటే మరొకడు తన నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత, పేదరికాన్ని 5 లక్షలకి తన ప్రాణత్యాగం ద్వారా తరిమి కొట్టాడు. 1980లో ఈ అధ్యాయం అయిపోయింది. ఈ కథ ఇక్కడితో ఆగిపోయింది. మరలా 5 సంవత్సరాలకు ఈ కథ ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి కావటానికి మరికొద్ది క్షణాలే ఉంది. అప్పటి వరకు ఎంతో శ్రద్ధగా వీడియో చూసిన సత్యరాజు ఆవలించాడు. ఒకసారి ఒళ్ళు విరుచుకున్నాడు. పక్కనే ఉన్న అనుచరుల వైపు చూశాడు. సత్యరాజు కూర్చున్న అతి ఖరీదైన సోఫా సెట్ ఎదురుగా క్రింద పర్షియన్ కార్పెట్ మీద కూర్చున్న అనుచరులు 4 సత్యరాజు ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో కాకలు తీరిన వాళ్ళు. ఒకడు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో సైతం రక్తపాతం సృష్టించగలడు. సాధు స్వభావులు, శాంతి కాముకులు, కన్సర్వేటివ్స్ మధ్య కూడా కత్తులు దూసుకునే కౌర్యాన్ని తీసుకురాగల క్రూరుడు పేరు హసీం ఖాన్. మరొకడు లాల్ సింగ్ బిర్క్. ఇతని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఇతన్ని ముద్దుగా నరూరా అంటారు. అంటే నరూర పరాక్షసుడు అని. ఎక్కడికి వెళ్తాడో ఎలా వస్తాడో తెలియదు, కానీ డబ్బు ముట్ట చెబితే చాలు. నాటు బాంబుల దగ్గర నుంచి భయంకర మారణాయుధాల వరకు చాలా చల్లాగ్గా అందించగలడు. 3వ అనుచరుడు దీపక్ రాజు. చాలా సన్నగా, ఊపిరి పీల్చుకోవటానికి సైతం ఓపిక లేనివాడిలా కనిపిస్తాడు. చిన్నపిల్లలు కూడా హాని చేయలేడన్న అభిప్రాయాన్ని కలిగిస్తాడు. అతని గురించి తెలియని వారిలో దీపక్ రాజు దగ్గర మిత్రులకు కూడా అతనంటే లోన భయమే. నవ్వుతూ, అభిమానిస్తూ, ప్రేమిస్తూనే ప్రాణాలు తీసే పథకం సిద్ధం చేస్తాడు. ఇక 4వ వాడు అనుచరురాలు. ఈవిడ గురించి పూర్తిగా చెబితే మొత్తం ఆడజాతే సిగ్గుపడుతుంది. ఎంతోమంది మగవారిని ప్రలోభపెట్టి దగ్గరికి తీసి వారి భార్యలను కిరోసిన్ పోయించి తగలబెట్టించిన ఆమె క్రూరత్వానికి గుర్తులుగా ఓ పక్క కాలిపోయి భర్తలకు దూరమై మగ్గిపోతున్నారు కొందరు నిర్భాగ్యురాళ్ళు. చిత్రం ఏమిటంటే ఈమె చేరదీసిన వాళ్ళల్లో స్త్రీ హక్కుల గురించి, సమానత్వం గురించి బాధపడేవాళ్ళు, స్త్రీ దోపిడీ గురించి వారు వ్యాసాలు గట్రా రాసేవాళ్ళు ఉన్నారు. ఆడది శారీరక సుఖం పొందాలనుకుంటే పెళ్ళే కావాలా? పెళ్లి చేసుకున్న మగవాళ్ళను ఆకర్షిస్తే చాలదు అని ఆమె అభిప్రాయం. తన వెనుక సలబల్లా తిరిగే మగవాడిని ఏడ్పించడానికి సరదాగా మరొక ముక్కు మొహం తెలియని మగవాడి పక్కను పంచుకోగలంత విలువ ఉంది ఆమె శీలంపై ఆమెకు. ఒక్క శీలం కాపాడుకోగలిగినంత కాలం ఉండటానికి చిన్న గది కూడా దొరకలేదు. ఆ ఒకటి వదులుకోగానే ఇల్లు, టీవీ, ఫ్రిడ్జ్ ఎన్నో సమకూరిపోయాయి. అదే గొప్పగా చెబుతుంది కూడా ఆవిడ. ఆమె పేరు సరస్వతి. రచయితగా నాకున్న ఇబ్బందుల రీత్యా ఆయా పాత్రలకు నిజ జీవితంలో ప్రతిరూపాలన్న అసలు వ్యక్తుల పేర్లు పెట్టడం లేదు. ఈ పాత్రలు సృష్టించినవి కావు. నా పరిశోధనలో నేను చూసిన వ్యక్తులనే ఈ నవల్లో పాత్రల్ని చేశాను అని రచయిత రాశారండి. సత్యరాజ్ ఏదో చెప్పేందుకు మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాడని ఆ 4 గ్రహించారు. ఆ 4 భయం కూడా ఉంది. చాలా కాలం నుంచి వాళ్ళు చేయాలనుకుంటున్న ఓ ప్రమాదకరమైన పనిని తెలివిగా, రక్తపాతం చేస్తాడేమోనని. ఆ 5 మధ్యనున్న నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ బరువైన అడుగుల చప్పుడు వినిపించింది. వస్తున్నది ఎవరో సత్యరాజుకి తెలుసు కనుక తల తిప్పలేదు. మిగతా 4 ఓ క్షణం మాత్రమే ఆమె వైపు చూసి సిగ్గుతో తల వంచుకున్నారు. నిజానికి ఆ 4 తాము చేస్తున్న తప్పులకి అంతగా ఫీల్ అయ్యేవారేం కాదు. కానీ ఎందుకో ఆమెను చూస్తే చాలు వారికి తలెత్తుకోలేరు. తాము ఎప్పుడు వాళ్ళ జీవితంలో కనీసం ఒక్కసారి కూడా చూసి ఉండని ప్రశాంతత, నిర్మలత్వం, పవిత్రత, గంభీరత ఆమెలో కనిపిస్తాయి వారికి. ఆమె తెచ్చిన ట్రే అక్కడ పెట్టేసి వెనుతిరుగుతూ ఉంది. మరి కొన్నాళ్ళు పోతే ఈ తలలు దించుకునే స్థాయిని కూడా దాటిపోతారేమో పాపం. ఆ మాటలు పూర్తవుతుండగానే ఆమె లోనికి వెళ్ళిపోయింది. అప్పుడు సత్యరాజ్ తన మౌనాన్ని తనే ఛేదిస్తూ, మనకి గ్రిప్ ఎలా వస్తుంది అడిగాడు దీపక్ రాజు వైపు చూస్తూ. అప్పటికే దీపక్ రాజ్ ప్రిపేర్ అయి ఉన్నాడు. చెప్పాను కదా, నేను సామంత్ను ఉసిగొలుపుతాను. మన వాళ్లకు చాలా అన్యాయం జరిగిపోతోందని. అతని మంచితనంపై, సున్నితత్వంపై మొదటి సమ్మెట పోటు వేస్తాను.
దీపక్ రాజు మాటలకు సరస్వతి మధ్యలోనే అడ్డుస్తూ అంది. మరీ అంత మంచివాడిని చెడగొట్టడం అంత తేలిక కాదు. ఊరికే రాజు సాబ్కి మాటివ్వకు. తను చేయలేని పని, పైగా ఓడదానిగా తాను చేయలేని పని ఓ మగాడు చేస్తానంటున్నందుకు ఈర్ష్యగా ఉంది ఆమెకు. కీచుగా నవ్వాడు దీపక్ రాజు. అతని నవ్వులో శబ్దం కన్నా శ్వాస తాలూకు ధ్వనే ఎక్కువ. దీపక్ రాజు నవ్వుకు అందరూ ఓసారి ఉలికిపడ్డారు. అతని సామర్థ్యం తెలిసిన వారు కనుకే వారిలో ఆ ఉలికిపాటు. సరస్వతి ముఖం ముడుచుకుంది. హసీం ఖాన్, లాల్ సింగ్, బిర్క్ మౌనంగా ఉన్నారు. వారికి తెలుసు తమ అవసరం ఇప్పుడిప్పుడే రాదని. అలా బాధపడిపోక సరస్వతి. అన్ని వెధవ పనులు ఒక్క ఆడ శరీరంతోనే అయిపోవు. నీ అవసరం వస్తుంది, కాస్త ఓపిక పట్టు సరస్వతిని ఉద్దేశించి అంటూ అంతలోనే దీపక్ వైపు తిరిగి, నీ మీద నాకు నమ్మకం ఉంది. అదే నమ్మకంతో అతని వ్యక్తిత్వం తెలిసిన వాడిగా కాస్తంత అపనమ్మకం కూడా ఉంది. కావచ్చు రాజ్ సాబ్, ఈ లోకంలో చెడుకు గొయ్యి తీయడం చాలా కష్టం. మంచికి గొయ్యి తీయడం మొదట్లో కష్టం కావచ్చు. కోర్స్, మరి ముహూర్తం పెట్టనా? దీపక్ రాజ్ హుషారుగా ఉన్నాడు. కాలకూట విషయంతో కూరల బరువు పెంచుకున్న విషసర్పం కాటు వేయటానికి ఎంత హుషారుగా ఉంటుందో అంత హుషారుగా ఉన్నాడు. పెట్టు, కానీ ఓ విషయం గుర్తుంచుకో. నువ్వు చేస్తున్న పని కేవలం జరుగుతున్న దోపిడీని, అన్యాయాన్ని భరించలేక ఓ మనసున్న మనిషిగా చేస్తున్నట్లు. ఇది ప్రీ ప్లాన్డ్ అని కానీ, మనం ఏం ఆశించి ఈ పని చేస్తున్నామనేది కానీ మన ఐదుగురిలోనే సమాధి అయిపోవాలి. బయటకు వస్తే తెలుసుగా ఈ రాజు సాబ్ ఏం చేస్తాడో, ఏం చేయిస్తాడో. సత్యరాజ్ మాటల్లో ఉన్న సలహా, దాని వెనుక ఉన్న హెచ్చరికను కూడా ఆ నలుగురు అర్థం చేసుకున్నారు. ముందుగా దీపక్ రాజు లేచాడు. మిగతా ముగ్గురు లేస్తుండగా మరలా అన్నాడు సత్యరాజ్, ఓ చెడ్డవాడిని మంచివాడిగా చేయడానికి వెధవ తెలివితేటలు అక్కర్లేదు, కానీ సహనం, మంచితనం, లక్ష్యం ఉండాలి. అదే ఓ మంచివాడిని చెడగొట్టడానికి వెధవ తెలివితేటలే కాదు, చావు తెలివితేటలు కూడా ఉండాలి. హసీం ఖాన్ని తోడుగా ఉంచుకో. లక్ష్యంలో మంచి చెడు ఉండవచ్చు కానీ లక్ష్య సాధనలో మాత్రం ఒకే పట్టుదల ఉండాలి. అవసరం అనుకుంటే సరస్వతి సహాయం కూడా తీసుకో. డబ్బు అవసరం ఉంటే బిర్క్కి తెలియజేయి. చివరి మాటలు ఇక వెళ్ళి రావచ్చు అన్నట్లుగా ఉన్నాయి. నలుగురు ఆ ఎయిర్ కండిషన్డ్ హాల్లోంచి బయటపడ్డారు. ఊరికి కాస్త దూరంగా కార్మికపురానికి దగ్గరగా ఉన్న ఆ ఇంటి బయట నిరాడంబరతను తెలిసిన వాళ్ళు లక్షల్లో ఉన్న లోపలున్న రిచ్నెస్ని చూసిన వాళ్ళు మాత్రం చాలా కొద్దిమంది. అప్పటి వరకు సత్యరాజ్ బంగ్లా ముందు ఆగి ఉన్న పాత మిలిటరీ జీప్ ఆ నలుగురిని ఎక్కించుకున్న మరుక్షణం రివ్వన ముందుకు పోతోంది. చీకటిని చీల్చుకుంటూ, రోడ్డుని మృంగుకుంటూ. ఎక్కడికి? జీప్ని డ్రైవ్ చేస్తున్న లాల్ సింగ్ బిర్క్ అడిగాడు. సరిగ్గా అదే సమయంలో దీపక్ రాజు సరస్వతి భుజం మీద చేయి వేసి మృదువుగా నిమురుతున్నాడు. అలా నిమరాలనే ఉద్దేశం జీప్ ఎక్కే ముందే కలగటంతో సరస్వతిని చేయి పట్టుకొని వెనుక వైపుకు లాగాడు. హసీం ఖాన్ మాత్రం బిర్క్ పక్కనే ముందు సీట్లోకి కూర్చున్నాడు. ఇప్పుడు టైం ఎంత? సరస్వతి వైపే చూస్తూ బిర్క్ని అడిగాడు దీపక్ రాజు. ఎక్కడికి అని నేను అడిగాను. టైం ఎంత అని నువ్వు అడిగావు, కోపంగా అన్నాడు బిర్క్. టైంని బట్టే ఎక్కడికి అనేది చెబుతాను, శాంతంగా అన్నాడు దీపక్ రాజు. బిర్క్ ఓసారి వాచి చూసుకొని 12:45 అన్నాడు. ఓ పావుగంట టైం ఉందన్నమాట. అయితే ఓ పని చేయి, రోడ్డు పక్కన జీప్ ఆపేసి నువ్వు ఖాన్ అలా రోడ్డు మీద పచారులు చేయండి. ఓ 10 నిమిషాలు, అప్పటికి 12:55 అవుతుంది. సరిగ్గా 12:55కి బయలుదేరితే 1 గంట కల్లా కార్మికపురం శ్మశానం దగ్గరికి చేరుకుంటాం. అక్కడే సత్తయ్య క్వార్టర్స్. దీపక్ రాజ్ మాటలు పూర్తవుతుండగా జీప్ సడన్ బ్రేక్తో రోడ్డు పక్కగా ఆగింది. బిర్క్ ఇంజన్ ఆఫ్ చేసి జీప్ దిగుతూ అన్నాడు, కొన్ని కోట్ల రూపాయల పథకాన్ని మనల్ని నమ్మి మన చేతుల్లో పెట్టాడు రాజ్ సాబ్. దానికి సంబంధించిన టెన్షన్ ఏమీ నీలో లేదు సరికదా? చాలా తాపిగా మూడ్ బాగున్నప్పుడు చేయాల్సిన పనులు చేస్తున్నావు. బిర్క్ గొంతులో చిరాకు తొంగి చూసింది. హసీం ఖాన్ మౌనంగా రోడ్డు ఆవులి వైపుకు వెళ్ళిపోయాడు. దీపక్ రాజ్ తల మాత్రం ముందుకు వంచి, మనం ఉన్నది నిశ్చింతగా గుండెల మీద చేతులు వేసుకునే వృత్తిలో కాదు. ఏ క్షణాన్ని చేస్తామో తెలియదు. ప్రతి క్షణం విలువైనదే. అందుకే ఈ 10 నిమిషాల కాలానికి సరస్వతితో విలువ కడుతున్నాను. నీవన్న టెన్షన్ నాకు పనికి ముందే ప్రారంభమవుతుంది. అయితే నీకు అది కనిపించదు. ఆ టెన్షన్ పోవటానికి ఈ 10 నిమిషాలు ఉపయోగించుకుంటున్నాను. అనవసరంగా ఇప్పటికే ఓ నిమిషం తినేసావు. నోరు మూసుకొని అవతలికెళ్ళు, ఇంక నేను ఆగలేను అంటూ కరుకుగా హెచ్చరించి సరస్వతి వైపు ఒదిగిపోయాడు దీపక్ రాజు. బిర్క్ పళ్ళు పటపటా కొరుకుతూ హసీం ఖాన్ ఉన్న వైపు నడిచాడు. రోడ్డు పక్క ఉన్న ఓ మైలురాయి మీద కూర్చున్న ఖాన్ వేట కుక్కల్లా అటు ఇటు చూస్తున్నాడు. ఖాన్కు తెలుసు దీపక్ రాజ్ బలహీనత. ఆ సమయంలో
ఎవరి మాట వినడని కూడా తెలుసు. సత్యరాజ్ ఎప్పుడైతే దీపక్ రాజ్తో అసీం ఖాన్ సహాయం తీసుకొని చెప్పాడో అప్పటి నుండి డ్యూటీ ప్రారంభమైందని ఖాన్కి తెలుసు. నగర శివారులో ఉన్న బందిపోటు దొంగల బెడద మూలంగా పోలీస్ డిపార్ట్మెంట్ గస్తీ ఎక్కువగా ఉంది. ఏ క్షణానైనా పోలీస్ పెట్రోల్ వేన్ ఆ వైపుకి రావచ్చు. ఆగి ఉన్న తమ జీప్ని చూస్తే అనుమానం రావచ్చు. సోదాలో ఏం దొరకకపోయినా తమ నలుగురి ముఖాలు వారి మెమరీలో నిక్షిప్తం కావచ్చు. అదంతా క్షేమం కాదని ఖాన్ దురాలోచన. అందుకే అలర్ట్గా ఉన్నాడు. క్షణాలు నిమిషాలు భారంగా దొల్లిపోతున్నాయి. సరిగ్గా 12:55కి బిర్క్ లేచాడు. ఆ వెనుకే ఖాన్ లేచి జీప్ వైపు నడక సాగించాడు. బిర్క్ ఖాన్ జీప్ దగ్గరికి వచ్చేసరికి దీపక్ రాజ్ చొక్కా గుండీలు పెట్టుకుంటుంటే సరస్వతి చీర సవరించుకుంటోంది. బిర్క్ కోపంగా సీట్లో కూర్చున్నాడు. ఖాన్ కూడా ఎక్కగానే బిర్క్ ఇగ్నిషన్ కీ వైపు చేయి చాచాడు. 4 సెకండ్లైనా జీప్ స్టార్ట్ అయిన శబ్దం రాకపోయేసరికి ఖాన్ ఏంటన్నట్లు చూశాడు బిర్క్ వైపు. బిర్క్ సమాధానం ఇవ్వకుండానే 2 చేతుల్ని ముందుకు చాపి చీకట్లోనే తడుముతున్నాడు. కీ దొరకలేదా? అసహనంగా అడిగాడు దీపక్ రాజ్. బిర్క్ అవునన్నట్టు తలుపుతుండగానే ఖాన్ వెనక్కి తిరిగి చూసి ఉలిక్కిపడ్డాడు. దూరంగా ఏదో వాహనం వస్తున్నట్లుగా ఆ చిమ్మ చీకట్లో కాంతి కనిపించింది. ఖాన్ ఉలిక్కిపడి చెంగున జీపులోంచి దూకాడు. వడివడిగా అంతకుముందు బిర్క్ కూర్చున్న స్థలానికి వెళ్ళి టార్చ్ వేశాడు. అక్కడ ఏమన్నా కీ కనిపిస్తుందేమోనని. ఖాన్లో హడావిడి పెరిగిందే కానీ కీ కనిపించలేదు. మరోసారి ఖాన్ తలెత్తి చూశాడు. ఏదో వెహికల్ హెడ్లైట్స్ కాంతి అని నిర్ధారణ అయిపోయింది. బిర్క్ జీప్లోనే కదలకుండా కూర్చున్నాడు. దీపక్ రాజ్కి దూరంగా చీకట్లో కనిపించిన కాంతి కాస్తంత కంగారు పుట్టించింది. కీస్ ఎక్కడ పారేశావు? బుద్ధి లేదు నీకు, త్వరగా వెతుకు, ఏదో వెహికల్ నిటే వస్తున్నట్టుంది అన్నాడు బిర్క్ని కోపగించుకుంటూ. బిర్క్ ఓసారి నిర్లక్ష్యంగా దీపక్ రాజ్ వైపు చూసి డ్రైవింగ్ సీటు ముందు వెతకటం ప్రారంభించాడు. అప్పటికే కీ కనిపించగా విసుగు చెందిన ఖాన్ జీప్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ వచ్చేది పోలీస్ కార్లా ఉంది. 2 హెడ్లైట్స్కి మధ్యగా కాస్త పైన ఓ రెడ్ బల్బ్ కాంతి కనిపిస్తోంది. ఖాన్ గొంతుల్లో ఆందోళన స్పష్టంగా తెలుస్తోంది. ఏ వెధవేషాలు వేయకుండా వెళ్ళుంటే ఈ ప్రాబ్లం రాదుగా. బిర్క్ మాటలు పూర్తయ్యేలోపే దీపక్ రాజ్ వెనుక నుంచి బిర్క్ జుత్తు పట్టుకుని విసురుగా గుంజాడు. మనం వెధవలం, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వెధవలం, మనకి మంచి పనులు చేయటం తెలియదు, అయితే మాత్రం కీస్ పారేస్తావా మూర్ఖపు వెధవ? దీపక్ రాజ్ మండిపడ్డాడు బిర్క్పై. క్షణక్షణానికి దీపక్ రాజ్ బిర్క్ల ఘర్షణ ఉధృతమైపోతుంది. ఖాన్కి సరస్వతికి ఆందోళనగా ఉంది. ఏదో వెహికల్ వస్తున్న శబ్దం స్పష్టంగా వినిపించింది. బిర్క్ ఓసారి వెనక్కి చూశాడు. హెడ్లైట్స్ కాంతి మరింత దగ్గరైంది. ఓసారి బిర్క్ కిందకి వంగాడు. వెంటనే కీస్తో పైకి లేచాడు. ఖాన్కి పరిస్థితి అర్థమైపోయింది. అది కావాలని బిర్క్ చేసినట్లుగా తోచింది. వెహికల్ మరింత దగ్గరగా వచ్చిన శబ్దం. పోలీస్ కార్ ముందు సీట్లో కూర్చున్న సదాశివ్ దృష్టి ఆపి ఉన్న బిర్క్ జీప్పై పడింది. అనుమానంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. నసులు పైకి లేచాయి. అంతలోనే ముందున్న జీప్ స్టార్ట్ అయినట్లుగానే లైట్స్ వెలిగాయి. సదాశివ్ డ్రైవ్ కేసి చూశాడు. జీప్ వేగం పెంచమని. డ్రైవర్ కేసి చూశాడు. జీప్ వేగం పెంచమని. పోలీస్ కార్ వేగం అందుకునేసరికి ముందు జీప్ స్టార్ట్ అవ్వటం, ముందుకు దూకటం అంతా క్షణాల్లో జరిగింది. సదాశివులో అనుమానం మరింత బలపడింది. డ్రైవర్ని పక్కకు తప్పుకోమన్నాడు. అప్పటికే ముందు జీప్ చాలా దూరం వెళ్ళిపోయింది. సదాశివ్ డ్రైవింగ్ సీట్లోకి చెంగున దూకాడు. అలా దూకుతూనే సెర్చ్ లైట్ బయటకు తీయమని ఆజ్ఞాపించాడు. సదాశివ్ చేతిలో కారు అంతకంతకు వేగం అందుకుంటోంది. పోలీస్ సెర్చ్ లైట్ పైకి తీసి పట్టుకున్నాడు. అప్పటి వరకు దీపక్ రాజ్ని టెన్షన్లో పెట్టాలనుకున్న బిర్క్ ఇప్పుడు తను టెన్షన్లో పడ్డాడు. నిజానికి తాము నలుగురు పోలీసుల దృష్టిలో పడ్డా ఆ తదుపరి ఏదన్నా ప్రమాదం ముంచుకొచ్చినా రక్షించేందుకు సత్యరాజ్ పలుకుబడి ఉండనే ఉంది. కానీ ఈ మధ్యనే ఓ మెరికలాంటి ఐపీఎస్ ఆఫీసర్ కార్మికపురం ప్రాంతంలో బందిపోటు దొంగల బెడదను నివారించేందుకు బదిలీ అయినట్లు తెలపటమే కాక అతను అంతకు ముందు వర్క్ చేసిన తీరు కూడా తెలియటంతో ఆ టెన్షన్ కాస్తంత ఆందోళనగా మారింది. బిర్క్ చేతిలో జీప్ గేర్ మారింది. అంతకంతకు జీప్ వేగం అందుకుంటోంది. అసీం ఖాన్, దీపక్ రాజ్, సరస్వతి తలలు తిప్పి పోలీస్ కారు ఎంత దూరంలో ఉందో అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు బిర్క్కి వివరిస్తున్నారు. సదాశివ్ చేతిలో కారు మెరుపు వేగం అందుకుంది. బిర్క్ కాలు యాక్సిలేటర్పై బలంగా ఆనింది. నిర్మానుష్యంగా ఉన్న ఆ చీకటి రోడ్డుపై బిర్క్, జీప్, సదాశివ కారు సర్వన దూసుకుపోతున్నాయి. చూస్తుండగానే పోలీస్ కారు మరింత దగ్గరైంది. బిర్క్ స్పీడోమీటర్ వైపు చూశాడు. అసహనంగా నీడిల్ ఊగిసలాడుతుందే తప్ప వేగంలో ఫలితం కనిపించడం లేదు. ఇంజన్ ఆఫ్ చేసి సదాశివ్ కారు దిగి బిర్క్ జీప్ వద్దకు వచ్చాడు. అప్పటికి నలుగురు నిర్ణయానికి వచ్చినట్లు స్థిరంగా కూర్చున్నారు.
ఎక్కడి నుండి వస్తున్నారు? సదాశివ సూటిగా ప్రశ్నించాడు నలుగురిని ఓసారి కలిగి చూస్తూ. యూనియన్ లీడర్ సత్యరాజ్ సాబ్ ఇంటి దగ్గర నుంచి తడుముకోకుండా సమాధానం చెప్పాడు హసీం ఖాన్. నలుగురి మొక్కల్ని అప్పటికప్పుడే తన ఫోటోగ్రాఫిక్ మెమరీలో నిక్షిప్తం చేసుకున్నాడు. 26 ఏళ్ల ఐపీఎస్ ఆఫీసర్ సదాశివ్. వారిని ఇంట్రాగేట్ చేసేందుకు కానీ మరింతగా ఆరా తీసేందుకు కానీ సిద్ధంగా వారిని ఇంట్రాగేట్ చేసేందుకు కానీ మరింతగా ఆరా తీసేందుకు కానీ పెద్దగా కారణం కనిపించలేదు సదాశివుకి. పైగా సత్యరాజ్ మనుషుల్ని తెలిసిపోయింది. ఓసారి తల పంకించి పోలీస్ వాహనానికి ముందు వెళ్ళే ఏ వాహనమైనా అర్ధాంతరంగా స్పీడ్ పెంచితే అంతకంటే అనుమానించడానికి మరో కారణం అవసరం లేదు. సారీ సార్, మీ కారు పోలీస్ వెహికల్ అని మేము గమనించలేదు అన్నాడు దీపక్ రాజ్ కాస్త ముందుకు వంగి. అక్కడే దొరికిపోయారు సదాశివికి ఆ నలుగురు. సరే మీరు వెళ్ళొచ్చు అంటూ కారు వైపు కదిలాడు సదాశివ్ సాలోచనగా. అర్ధరాత్రి 1:10 కార్మికపురం శ్మశానం ప్రక్కగా ఉన్న సత్తయ్య ఇంటి ముందు ఆగింది జీప్. దీపక్ రాజ్ జీప్ దిగి ఓసారి నలువైపులా చూశాడు పరిశీలనగా. కార్మికపురం నిద్రపోతుంది. ఓసారి శ్మశానం వైపు దృష్టి సారించాడు దీపక్ రాజ్. భూతాల్లా కనిపిస్తున్న ఎత్తైన చెట్ల నీడల్లో బూడిద గుట్టలు మనిషి బతుకును పరిహసిస్తున్నట్లుగా ఉన్నాయి. అర్ధరాత్రి సుషుప్తిలో కార్మికపురానికి కాలభైరవుడు నివసించే శ్మశానానికి తేడా లేనట్లుగా ఉంది. కర్తవ్యం గుర్తుకొచ్చిన దీపక్ వడివడిగా సత్తయ్య ఇంటి ముందుకొచ్చి తలుపు తట్టాడు. మరో 2 సార్లు తలుపు తట్టాక తెరుచుకున్నాయి. ఎదురుగా సత్తయ్య ఓ అడుగు బయటకు వేసి 2 వైపులా చూసి నిశ్శబ్దంగా లోపలికి రమ్మన్నట్లుగా సైగ చేశాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళి ఎదురెదురుగా కూర్చున్నారు. దీపక్ రాజ్ జేబులోంచి నోట్ల కట్ట బయటకు నర్మగర్భంగా సత్తయ్య వైపు చూస్తూ అతని ఒళ్ళోకి విసిరేశాడు. సత్తయ్య ఓసారి ఆ నోట్ల కట్టను 2 చేతులతో ఆప్యాయంగా తడిమి చూసుకొని బెడ్ లైట్ వెలుగులో దీపక్ రాజ్ ముఖంలోని భావాన్ని వెతికేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ కట్టే కాదు, ఇంకా ఇలాంటి కట్టలు నీకు చాలా అందుతాయి. దీపక్ రాజ్ పాము బుసలు కొడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. నిజమే, మీరెన్ని కట్టలైనా ఇవ్వగలరు. అయితే నేను చేయగలిగేది చాలా కష్టం మీద చిన్న పని, కానీ ఆ సామంత్ విషయంలో మాత్రం నేనేం చేయలేను. నేనే కాదు, ఎవరూ ఏం చేయలేరు మెల్లగా అంటున్నా స్పష్టంగా ఉన్నాయి సత్తయ్య మాటలు. దీపక్ రాజ్ మౌనంగా ద్వారబంధంలోంచి దూరంగా కనిపిస్తున్న శ్మశానం వైపే చూస్తున్నాడు. ఆ ఇంటి బయట జీప్లో బిర్క్, సరస్వతి, హసీం ఖాన్ దీపక్ రాజ్ కోసం ఎదురు చూస్తూ క్షణాలు లెక్కిస్తున్నారు. దీపక్ రాజ్ లేచాడు. నీవు చేయగలిగింది నీవు చేయి. సామంత్ సంగతి నేను చూసుకుంటాను. అదంత తేలిక కాదు. ఇది భారతదేశం, జపాన్, కొరియా, లైవాన్ కాదు. అయినా సరే పైపెచ్చు మనం ఈ ప్లాన్ వేస్తున్నట్లుగా పసిగట్టారంటే మనల్ని ఇక్కడే సమాధి చేసి నా ఇంటిని శ్మశాన ప్రాంగణంలో కలుపుతారు. సత్తయ్య భయపడుతున్నాడు. అంత అండ ఉందా సామ్రాట్కి? చిటిక వేస్తే చాలు లక్షల చేతులు నిప్పు పిడికిళ్ళవుతాయి. అయినా మా యజమాని మరే బాధ లేకుండా అన్ని బెనిఫిట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ వస్తున్నారు. సమ్మె ప్రారంభించడానికి ఏ కారణాన్ని చూపాలి? కారణాలుండే ఈ దేశంలో సమ్మెలు జరుగుతున్నాయా? జీతాలు పెరగటానికి స్టేట్స్లో రాష్ట్ర ప్రతిపాలన విధించడానికి నిబంధన ఉందా? కారణాలుండే ఈ దేశంలో సమ్మెలు జరుగుతున్నాయా? జీతాలు పెరగటానికి స్టేట్లో రాష్ట్ర ప్రతిపాలన విధించడానికి సంబంధం ఉందా? సత్తయ్య మౌనంగా వింటున్నాడు. ₹6 ఇంక్రిమెంట్ కోసం 66 బస్సుల్ని తగలబెట్టే దేశభక్తులున్న దేశం మనది. ఎంతోమంది ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రభుత్వాన్ని ఓ అల్పసంఖ్యాక వర్గం జీతాలు పెంచలేదని రాష్ట్రపతి పాలన విధించాలనే స్థితికి వెళ్ళిన అరాచకత్వం మనది. ఇది మన మాతృదేశం. ఇది బాగుపడాలి, జపాన్, కొరియాలా కావాలి అన్న ఆలోచన ఏ ఒక్కడిలో లేదు. ఎవరి పబ్బం వారు గడుపుకుంటే చాలు. సందట్లో సడేమియాగాళ్ళు అంటే మనలాంటి వాళ్ళే ఎక్కువ. ఈ బురదగుంటలో సామ్రాట్ ఒక్కడూ మిగిలిపోగలడా? పరిహసిస్తున్నట్లుగా అంటూ పైకి లేచాడు దీపక్రాజు. ప్రయత్నించి చూస్తాను అన్నాడు సత్తయ్య. జాగ్రత్త, చాప కింద నీరులా మన పథకం ముందుకు సాగాలి. వస్తాను అంటూనే 2 అంగల్లో బయటకు వెళ్ళిపోయాడు దీపక్రాజు. బొంబాయి టెక్స్టైల్ పరిశ్రమలో ఉన్న లక్షలాది కార్మికులకు ఏ రోజు ఎందుకు తాము సమ్మె చేయాలో ఎవరికీ తెలియదు. ఎక్కడి నుండో ఓ వార్త వస్తుంది. ఆ మరుక్షణం తాము పనులు మానేసి బయటకు వచ్చేయాలి. కారణాలు వెతికేవారు మరుసటి రోజుకు ఉద్యోగానైనా పోగొట్టుకుంటారు, లేదా సవాలుగానైనా మారుతారు. టెక్స్టైల్ అండర్స్ అట్టడుగు పొరల్లో కదలికను తెచ్చి
అతి ప్రమాదకరమైన ఆ వ్యక్తి ఒకప్పుడు మహామేధావి, మానవతావాది. కోట్లకు పడగలెత్తిన బట్టల పరిశ్రమ యజమానులైనా అతన్ని మంచి చేసుకుని ముందుకు సాగాల్సిందే. విమల్ కంపెనీ ధీరుభాయ్ అంబానీ అయినా, ఆర్కే కంపెనీ చైర్మన్ కపాల్ మెహ్రా అయినా, డీసీఎం ది ఢిల్లీ క్లాత్ అండ్ జనరల్ మిల్స్ కంపెనీ లిమిటెడ్ భరత్ రామ్ అయినా ఆ వ్యక్తితో సామరస్యంగా మెలగాల్సిందే. కంపెనీలున్నా, యంత్రాలున్నా, పెట్టుబడులున్నా, లైసెన్స్ ఇచ్చే ప్రభుత్వాలున్నా, అప్పులు ఇచ్చే బ్యాంకులున్నా, అండగా నిలిచే ఆర్థిక సంస్థలున్నా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కొనే కొనే వినియోగదారులున్నా, కోట్లు లాభాలున్నా, దేశ సంపద పెరిగే అవకాశాలున్నా ఫలితం శూన్యం. వీటన్నింటినీ కోఆర్డినేట్ చేసే బలమైన శక్తి కార్మిక వర్గానిది. ఆ కార్మిక వర్గం ఆ వ్యక్తి చేతిలో ఆటబొమ్మలు, జీవం ఉన్న ముడి పదార్థాలు. అతనంటే లోపల కసి, కోపం, ద్వేషం ఉన్నా వాటిని లోపలే సమాధి చేసుకుని ముందుకు సాగాలి ఎవరైనా. అతడు తలుచుకుంటే కొత్త ఫ్యాక్టరీని స్థాపించగలడు. ఉన్న వాటిని కనుసైగతో ముయించగలడు. కట్టల కరెన్సీ నోట్లపై నడుస్తున్నా, ఖరీదైన కార్లలో తిరుగుతున్నా అతని కర్ర పెత్తనానికి భయపడాల్సిందే. అతనే ది గ్రేట్ యూనియన్ లీడర్ దత్తా సామంత్, బొంబాయి. అపారమైన వనరులున్నా ఆర్థికంగా ముందుకు రాలేకపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థ కాళ్లను ఎవరు విరగొడుతున్నట్లు? ఉదయం 9 గంటలు కావడానికి మరొక నిమిషమే ఉంది. కార్ల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. ఈ రోజుకి ఆ కంపెనీ చరిత్ర ప్రముఖ స్థానం ఏర్పడబోతోంది. కొన్ని వేల మంది కార్మికుల కలల పంటకు రూపం ఏర్పడబోతున్న రోజు. మరికొన్ని వేల మంది నిరుద్యోగులకు బతుకు తెరువు చూపించబోతున్న అతి ముఖ్యమైన రోజు. ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 8 మంది వారి వ్యక్తిగతమైన పనుల్ని వాయిదా వేసుకుని అటెండ్ అవుతున్నారు. అందరూ అప్పటికే బోర్డు హాల్లో సమావేశమయ్యారు. చైర్మన్ సీటు మాత్రమే ఖాళీగా ఉంది. ఎజెండాలో ఆ రోజు సమావేశంలో చర్చించబోయే పాయింట్స్ ముందే తెలిసినా అప్పటికప్పుడు చైర్మన్ భూపతిరాజు స్పెషల్ చైర్ పవర్స్ ఉపయోగించి తీసుకొచ్చే కొత్త పాయింట్స్ పైనే ఆ 8 మంది డైరెక్టర్స్ దృష్టి. భూపతిరావు బిగ్ బిజినెస్, అతని ఆలోచనలన్నీ ఎవరూ పసిగట్టలేని విధంగా ఉంటాయి. బిజినెస్లో బాధ్యత, కార్మిక సంక్షేమం, దేశ సంపద, నేషనల్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ స్టాండర్డ్స్ అంటూ అప్పుడప్పుడే అనే అతని మాటలే డైరెక్టర్స్లో కొంతమందికి ఇబ్బందిగా ఉంటాయి. అయినా భూపతిరావు సామర్థ్యం తెలిసిన వాళ్ళు కావటం, అతనికి బిజినెస్ సర్కిల్లో ప్రభుత్వం ఉన్న పలుకుబడి మూలంగానే కిమ్మనకుండా ఉండిపోతారు. భూపతిరావు కంపెనీల చరిత్రలో సమ్మె అనే మాట ఎప్పుడూ కనిపించలేదు. సత్యరాజ్ లాంటి యూనియన్ లీడర్ సైతం ఒక్కసారన్నా సమ్మె తీసుకురావాలని ప్రయత్నించి విఫలమైపోయాడు. అప్పటి నుండి సత్యరాజు విషచూపులన్నీ భూపతిరావు కంపెనీల మీదే. ఇవన్నీ ముందే పసిగట్టలు భూపతిరావు తగు జాగ్రత్తలో ఉంటూ వస్తున్నాడు. భూపతిరావుకి మరో విషయం కూడా తెలిసింది. తమ కంపెనీ బోర్డులో ఉన్న డైరెక్టర్స్లోనే ఒకరు ఇద్దరు సత్యరాజ్ని సపోర్ట్ చేస్తున్నట్లు కూడా ఇటీవలే రహస్య సమాచారం అందింది. ఆ రహస్య సమాచారంలో భాగంగా మరికొన్ని ప్రమాదకరమైన పథకాలు కూడా తెలిసాయి. ఏదో విధంగా కార్మికుల్లో అసంతృప్తిని రెచ్చగొట్టి కంపెనీలో అస్థిరతను సృష్టించి భూపతిరావును చైర్మన్ పదవి నుంచి దింపే వరకు వెళ్లే ప్రయత్నాలు తెర వెనుక బలం పుంజుకుంటున్నట్లు తెలిసింది. అందుకే హడావిడిగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి కాల్ఫర్ చేశాడు భూపతిరావు. కరెక్ట్గా 9 అవుతుండగా భూపతిరావు కారు ఆవరణలోకి ఎంటర్ అయింది. చైర్మన్ వచ్చాడని తెలిసి కంపెనీ స్టాఫ్ అలర్ట్ అయింది. అంత పెద్ద ఆవరణలో ఎంతోమంది సిబ్బంది పనుల మీద అటు ఇటు తిరుగుతున్న శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. భూపతిరావు కారు దిగి ఓ క్షణం అక్కడే నిలబడి ఓసారి తలపైకెత్తి ఎత్తైన కంపెనీ భవనం వైపు తన దృష్టిని సారించాడు. అలా అప్పుడప్పుడు భూపతిరావుకి చూసుకోవటం గొప్ప సంతృప్తినిస్తుంది. అలా చూపులు ఆ బిల్డింగ్ పై ఉంటే ఆలోచనలు 2 శతాబ్దాల వెనక్కి వెళ్ళి వస్తాయి. భూపతిరావు అక్కడి నుండి కదిలి వడివడిగా బోర్డు రూమ్ వైపు నడిచాడు. బోర్డు రూమ్లోకి భూపతిరావు ఎంటర్ కావటం చూసి అదే ఆఫీస్లో పనిచేసే ఓ అండర్ ఆఫీసర్ బోర్డు హాల్ పక్కనే ఉన్న రూమ్లోకి నడిచి సత్యరాజ్కి నేమ్ బార్ డైల్ చేశాడు. భూపతిరావును చూడగానే డైరెక్టర్ సూచకంగా ఓసారి లేచి మరలా కూర్చున్నారు. భూపతిరావు తన సీట్లో కూర్చుని డైరెక్టర్స్ అందరి వైపు ఓసారి కలయి చూసి తన ముందున్న
ఫైల్ని ఓపెన్ చేసి అందులోకి ఓసారి చూసి మరలా తల పైకెత్తాడు. డియర్ ఫ్రెండ్స్, అత్యవసరంగా ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశానో మీకు తెలుసు అనుకుంటాను ప్రశ్నిస్తున్నట్లుగా చూశాడు. డైరెక్టర్స్ మౌనంగా తల ఊపారు. దేశం మొత్తం మీదున్న కంపెనీల్లోకెల్లా మన కంపెనీకి సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఉత్పాదక శక్తి పూర్తిగా వినియోగించుకుంటున్నది కూడా మనమే. మన ఫ్యాక్టరీలో లే ఆఫ్లు కానీ లాకౌట్లు కానీ సమ్మెలు కానీ ఎప్పుడూ జరగలేదు. అందుకు కారణం మన కార్మికులకు మధ్య సత్సంబంధాలు ఉండటం. భూపతిరావు ఓ క్షణం ఆగాడు. అన్యాప్రదేశంగా చైర్మన్ చెప్పబోతున్నది చూచాయిగా అర్థమైంది డైరెక్టర్స్కి. ప్రశాంతంగా ఇతర పారిశ్రామిక సంస్థలకు ఆదర్శంగా నడుస్తున్న మన సంస్థల్లో కూడా అస్థిరతను తెచ్చే ప్రయత్నాలు తెర వెనుక వేగం పుంజుకుంటున్నట్లుగా తెలియవచ్చింది అని ఓ క్షణం ఆగి చూపుడు వేలుతో నుదురుని రాసుకుంటూ ఉండిపోయాడు భూపతిరావు. అస్థిరతకు సంబంధించిన ఆలోచనల్ని సైతం భరించినట్లుగా ఉన్న చైర్మన్ని చూసి డైరెక్టర్ అన్నాడు, మన సిబ్బందికి ఏం తక్కువ చేశాం? తక్కువయ్యే ఈ దేశంలో సమ్మెలు రావటం లేదు, మరో డైరెక్టర్ అన్నాడు. సందట్లో సడేమియాగాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు యూనియన్ లీడర్స్ అనే ముసుగులో ఏదో ఒక అస్థిరతను సృష్టించి మేనేజ్మెంట్స్తో బేరాలకు దిగుతారు. మరో డైరెక్టర్ కాస్త కోపంగా అన్నాడు. భూపతిరావు మౌనంగా వింటున్నాడు. డైరెక్టర్స్ అభిప్రాయాలు తెలుసుకోవాలన్న ఆయన ఉద్దేశం. 8 మంది డైరెక్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. సరిగ్గా అదే సమయంలో బోర్డ్ హాల్ పక్క గదిలో ఫోన్ ముందున్న అండర్ ఆఫీసర్ రవి సత్యరాజ్తో మాట్లాడుతున్నాడు. బోర్డు మీటింగ్ మొదలైంది సార్. చైర్మన్ మీ కదలికల్ని పసిగట్టాడన్న విషయం ఆయన తొలి మాటల్లోనే స్పష్టంగా వ్యక్తమైంది. భూపతిరావు సామాన్యుడు కాదన్నమాట. సత్యరాజ్ ఇక్కడ పరిస్థితిని అంచనా వేస్తున్నాడు. కేవలం 5 లక్షలతో ప్రారంభించి 500 కోట్లకు పెంచుకుంటూ వచ్చాడు. తాను పారిశ్రామిక సామ్రాజ్యాన్ని సామాన్యుడైతే ఎలా సాధ్యమవుతుంది సార్? దేశాన్ని బాగు చేద్దామని పరిహసిస్తున్నట్లుగా అన్నాడు సత్యరాజ్. రవి ఓ క్షణం ఉలికిపడ్డాడు సత్యరాజ్ నవ్వుని. సత్యరాజ్ పరిహాసంగా నవ్వాడంటే మారణ హోమానికి రంగం సిద్ధమవుతున్నట్లుగా భావించడానికి గతంలో ఎన్నో దృష్టాంతాలున్నాయి. కేవలం సత్యరాజ్ చేతిలో పావుగా మారిన రవి భవిష్యత్తు ఊహించటానికి కానీ అంచనా వేయడానికి కానీ భయపడ్డాడు. బోర్డ్ హాల్లో చర్చలు జరుగుతున్నాయి సాబ్. చర్చల సారాంశం మనకు అవసరం. చైర్మన్ ఆలోచనలు తెలియాలి. సత్యరాజ్ కాస్త గట్టిగా అన్నాడు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సాబ్, రవి వినయంగా అంటూ విండో అద్దాల నుంచి ఒక క్షణం బయటకు చూసి ఉలిక్కిపడ్డాడు. భూపతి రెండో కొడుకు దినేష్ ఇటే వస్తూ కనిపించాడు. రవి టక్కున ఫోన్ పెట్టేసి ఆ రూమ్లోంచి తప్పుకున్నాడు. భూపతిరావు ఎంత సౌమ్యుడో దినేష్ అంత ఆవేశపడని అందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే. నమ్మక ద్రోహానికి సంబంధించిన వ్యక్తులు దినేష్ దృష్టిలో పడ్డారంటే నరకమంటే ఏమిటో రుచి చూపిస్తాడని కొందరు అనుకుంటుండగా విని ఉన్నాడు రవి. బోర్డు రూమ్లో వాద ప్రతివాదనలు వేగం పుంజుకున్నాయి. అయినా భూపతిరావు నోరు మెదపలేదు. భూపతిరావు పారిశ్రామిక సామ్రాజ్యంలో టెక్స్టైల్స్ మిల్స్, కెమికల్ ఫ్యాక్టరీలు, ఆటోమొబైల్స్ యూనిట్స్, మందుల కంపెనీ, పేపర్ మిల్స్, సిమెంట్ కంపెనీ, టొబాకో కంపెనీ, ఫెర్టిలైజర్ యూనిట్, ఎక్స్ప్లోజివ్ యూనిట్ లాంటివి ఎన్నో ఉన్నాయి. ఒక రంగం నుంచి ఒక రంగానికి అంచెలంచెలుగా అంకుటిత దీక్షతో విస్తరించుకుపోయాడు భూపతిరావు. ఇండియన్ ఇండస్ట్రియల్ ఫీల్డ్ లైమ్ లైట్లో ఉన్న ప్రముఖ వ్యక్తి భూపతిరావు. ప్రపంచంలో ఏ పరిశ్రమ ఎప్పుడు ప్రారంభమైంది, ఎంత అభివృద్ధి సాధించింది, వాటి ఉత్పాదక శక్తి ఎంత, లాభాలెంత, ఆయా కంపెనీల సిబ్బంది జీవన ప్రమాణం, ఆయా దేశాల ఇండస్ట్రియల్ పాలసీస్, ఫైనాన్షియల్ పాలసీస్ గురించి అర్ధరాత్రి లేపి అలవోకగా చెప్పేయగల సమర్థుడు. ఏ సమస్య ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ విశ్వరూపం దాల్చుతుంది, ఎప్పటికీ వినాశనానికి దాగారవుతుంది లాంటివి కరెక్ట్గా అంచనా వేయగలడు. కనుకే ఏ సమస్య అతన్ని సవాల్ చేయలేకపోయింది. ఎలాంటి సమస్యనైనా చిటికలో పరిష్కరించగల భూపతిరావు అంటే ఇటు వ్యాపార వర్గాల్లో అటు ప్రభుత్వ వర్గాల్లో గౌరవంతో పాటు భయం కూడా ఉంది. రాజకీయంగా కేంద్రంలో ఇండస్ట్రీస్, ఫైనాన్షియల్ పోర్ట్ ఫోలియోస్లోకి ఏ ఎంపీ రాబోతున్నాడో వారి ప్రవర్తన, వారు తీసుకురాబోయే పాలసీ చేంజెస్, రానున్న బడ్జెట్లో జరిగే మార్పులు, వాటి వలన ఏ వస్తువు ధర ఎంతవరకు పెరుగుతుంది, ఏ పరిశ్రమ లాభపడుతుంది, ఏ పరిశ్రమ నష్టపోతుంది, ఏ ప్రోడక్ట్ మార్కెట్ పడిపోతుంది, ఇలాంటివి నిర్దిష్టంగా అంచనా వేయగలడు. కనుకే
ఇండియన్ కార్పొరేట్ జైంట్ అని పిలుస్తుంటారు ఆయన పరోక్షంలో. అలాంటి భూపతిరావు తొలిసారిగా ఒకంత ఆందోళనకు గురయ్యాడు. కరెక్ట్గా నెల రోజుల క్రితం ఓ అర్ధరాత్రి భూపతిరావు ఆఫీస్ రూమ్కి ఓ వ్యక్తి వచ్చాడు. సన్నగా పీలగా ఉన్నాడు, కానీ ఆ వ్యక్తిని చూసిన తొలిచూపులోనే చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా గుర్తించాడు భూపతిరావు. మామూలు సమయాల్లో అయితే ఓ అవుట్ సైడర్కి భూపతిరావుతో అపాయింట్మెంట్ దొరకడం సాధ్యం కాని పని. అది తెలుసుకొని ఆ సమయంలో వచ్చి ఉండవచ్చు అనిపించింది భూపతిరావుకి. మరొక నిర్ణయం కూడా తీసుకున్నాడు. అప్పుడే ఆ అపరిచితుడు సరాసరి తన రూమ్లోకి రాగలిగాడంటే మెయిన్ గేట్ ముందున్న సెక్యూరిటీ గార్డ్ ఆ టైంకి అక్కడ లేకుండానన్నా ఉండాలి, ఉంటే అమ్ముడన్నా పోయి ఉండాలి. సో అలాంటి వాడిని వెంటనే ఆ పోస్ట్లోంచి తొలగించాలనే నిర్ణయం అప్పటికప్పుడు మనసులోనే తీసుకుంటూనే ఆ అపరిచితుడి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు భూపతిరావు టేబుల్కి ఎదురుగా ఉన్న కుర్చీలో ఒక సోఫాలో కూర్చునే ప్రయత్నంలో ఉండగా భూపతిరావు లేచి నిలబడ్డాడు. తనకు కూర్చునే అవకాశం ఇవ్వకూడదని అలా లేచాడని ఆ ఆగంతకుడు కనిపెట్టగలిగాడు. మీకు సత్యరాజ్ తెలుసుననుకుంటాను, సూటిగా ప్రశ్నించాడు ఆ వ్యక్తి. సత్యరాజ్ గురించి పూర్తిగా తెలిసిన భూపతిరావు అదేమీ వ్యక్తపరచకుండా తెలవాల్సిన అవసరం లేదు అన్నాడు చికాగ్గా. అవసరం లేకపోవచ్చు, అది ఇప్పుడే రాకపోవచ్చు, భవిష్యత్తులో రావచ్చు. ఆ భవిష్యత్ గురించి మాట్లాడటానికే వచ్చాను. భూపతిరావు ముందు మాట్లాడటానికి అంతకుముందు అతను కూడా కట్టుకున్న ధైర్యం దిగజారిపోతుంది క్రమేపీ. విషయం ఏమిటో సూటిగా చెప్పు, సహనంగా అన్నాడు భూపతిరావు. కావచ్చు, అయినప్పుడు నేను ఎందుకు వచ్చానో కూడా గ్రహించి ఉండవచ్చు. లేదు, అయితే వినండి. బేరం కోసం వచ్చాను. బేరమా? నీకు కరెక్ట్గా మరో 30 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఆ లోపు నువ్వు బయటకు వెళ్ళాలి, కఠినంగా హెచ్చరించాడు భూపతిరావు. లేదంటే? కాస్త పరిహాసంగానే అన్నాడు ఆగంతకుడు. భూపతిరావు చేయి మెరుపు వేగంతో టేబుల్ సరుగులోకి వెళ్ళటం, ఆ వెంటనే బయటకు రావటం, చేతిలో పిస్టల్ పొజిషన్లోకి వస్తూ కనిపించడం అంతా క్షణాల్లో చూసిన ఆ ఆగంతకుడు భయంతో ఉలికిపడ్డా. వెంటనే సర్దుకుని, ఏం కావాలనేది మా సాబ్ చెబుతాడు. త్వరలో మరో రకంగా దాన్ని తిరస్కరిస్తే మీ ఎంపైర్ సుడిగుండాల్లో పడుతుంది అని హెచ్చరించి రమ్మన్నారు మా సాబ్. వస్తాను అంటూ పరుగులాంటి నడకతో బయటపడ్డాడు. మిగతా కథ 2వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.